హలో సార్, రేపు ఆఫ్టర్నూన్ వేర్ ఫ్లైట్ టు కేరళ. వాట్? ఓకే యా, ఇక్కడ బ్యాలెన్స్ షెడ్యూల్. ఓకే ఓకే. హే, కెన్ యూ లైక్ డూ మీ ఫేవర్? సార్ చెప్పండి. యాక్చువల్లీ మా అన్నయ్య వాళ్ళ పాప నాతో ఉంది. దే ఆర్ ఆల్సో ఫ్లయింగ్ టు కేరళ. నేను వాళ్ళతో మార్నింగ్ వచ్చేస్తాయి. యా యా, అందులో ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో. అన్నా, ఏమే వచ్చాడా? లేదా ఇంకా మేబీ వర్షం పడుతుంది కదా, ఎక్కడైనా ఆగుండొచ్చు. ఆ, అదే అయి ఉంటుందిలే. అయితే సారీ, నీకు తెలుసు కదా ఆయనకి ఆఫీసు, పిల్లలకి స్కూళ్ళు. ఈ వర్షం ఎక్కువ లేట్ అవుతుందో ఏమోనని మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అన్నయ్య వస్తే సారీ చెప్పామని చెప్పు. అయ్యో పర్లేదే, ఇట్స్ ఓకే. హే, ఆయన వచ్చినట్టున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఆ, సరే. సీనియర్, హాయ్, ఇది మీ ఇల్లా? మీరేంటి ఇక్కడ? యాక్చువల్లీ నా కార్ ట్రబుల్ ఇచ్చింది. ట్రైన్ దగ్గరలో హోటల్స్ కూడా లేనట్టున్నాయి. ఆన్లైన్ సర్వీసెస్ పనిచేయడం లేదు. మా పాప పడుకొని పోయింది. అందుకే ఈరోజు నైట్ మీ ఇంట్లో స్టే చేయడానికి అని అడుగుదాం వచ్చాను. అండ్ అది ఇఫ్ యూ డోంట్ మైండ్. పర్లేదు, లోపలికి రండి. పాప నాకు ఇవ్వండి, లోపల పడుకోబెడతాను. అయ్యో పర్లేదు పర్లేదు. హలో నాన్య, ఏదో ట్రబుల్ వచ్చి ఆగిపోయిందన్న. కూడా చిన్ని ఉందని ఒక ఇంట్లో స్టే చేయడానికి వచ్చాం. అదృష్టం బాగుండి తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చాం. చిన్ని పడుకుంపోయింది. సరే, ఒక పని చేయి, కిట్టుతో కారు పంపించు. వర్షం తగ్గాక బయలుదేరుతాం. సీనియర్, ఓకేనా? సరే, బాయ్. టవల్ తీసుకోండి. థ్యాంక్స్. ఏదైనా ఫంక్షనా? బర్త్డే ఫంక్షన్. ఓ, హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదు, నా హస్బెండ్ది. ఓహో, మరి ఎక్కడ మీ హస్బెండ్? యాక్చువల్లీ రేపు తన ఫేవరెట్ హీరో బర్త్డే అని సెలబ్రేట్ చేయడానికి వెళ్ళాడు. వర్షం కదా, కొంచెం లేట్ అవ్వచ్చు. ఓ, అయితే ఇప్పుడు ఒక్కదాని ఉన్నావు అనమాట. లేదు, చింటూ కూడా ఉన్నాడు. తింటువా? ఓ, పిల్ల కొత్త. ఏంటి? అదే కుక్క పిల్ల అని. సరే కూర్చోండి. ఓకే. అయ్యో, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. ఇంకేంటి? కాలేజ్తోనే ఆఫీసర్, ఇంకా చదివారా? నో, కాలేజే లాస్ట్. యాక్చువల్లీ కాలేజ్ ఎండింగ్లోనే నాకు ఆఫర్స్ వచ్చాయి. స్టార్టింగ్ నుంచి ట్రై చేయడం వల్ల కాలేజ్ లైఫ్ మిస్ అయ్యాను. అవును, మీరు తీసిన షార్ట్ ఫిలిమ్స్కి కాలేజ్లో ఫ్యాన్ బేసే ఉండేది కదా.
నిజం సీనియర్, మీరు కాలేజ్కి వచ్చారని ఆ క్రౌడ్ బట్టే తెలిసిపోయేది. మీతో మాట్లాడడానికి నాకు చాలా రోజులు పట్టింది తెలుసా. యాక్చువల్లీ నేనే మాట్లాడడానికి ట్రై చేశాను. నేను కాలేజ్కి వచ్చిన కొన్ని రోజులు కూడా నేను చూడడానికి. నేను నిన్ను ప్రేమించాను. సీనియర్ 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 ఆ. ఏమైంది? చైత్ర, కాఫీ. అయ్యో సారీ, ఇప్పుడే తీసుకొస్తాను. చైత్ర, సీనియర్ 2 minutes. నాని కాల్. మా ఆయన. మీ హస్బెండ్ నేను బాగానే చూసుకుంటున్నాడా? ఏ అలా అడిగారు? ఆహా, ఏం లేదు. అందరూ హస్బెండ్ హబ్బీ అని సేవ్ చేసుకుంటారు, నువ్వు నేమ్తో సేవ్ చేసావు కదా, అందుకే చిన్న డౌట్. ఓ అదా, నాకు అలానే ఇష్టం. పెళ్లి తర్వాత హస్బెండ్ని పేరుతో పిలవాలని చిన్నప్పటి నుంచి కోరిక. ఓ, పిలవడంలోనే ఫ్రీడమ్ ఇచ్చాడంటే ఓకే, బాగానే చూసుకుంటాడు అనమాట. ఒకవేళ నా మనసులో మాట మీకు చెప్పేసి మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఉంటే మిమ్మల్ని మిమ్మల్ని పిలిచేదాన్ని. చైత్ర, చైత్ర, ఏమైంది? షుగర్ కొంచెం ఎక్కువ. ఒకవేళ ఇప్పుడు నేను ఆలోచించినట్టే ఇందాక తను ఆలోచించుంటాడా? ఇందాక మనం ఆలోచించినట్టు ఇప్పుడు తను ఆలోచించుంటానా? Oh, looks like someone in here is my dude. యా, మా ఆయన ఈజ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఇప్పుడు మీ బర్త్డే అని వెళ్ళి తన బర్త్డే నెగ్లెక్ట్ చేశాను. బై ద వే, కాఫీ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, నువ్వు పాలు మాత్రమే పెట్టావు, కాఫీ నేను చేసుకున్నాను. కాఫీ పెట్టుకున్నందుకే థ్యాంక్ యూ. అలా అయితే ఓకే. ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? కార్పెంటర్. ఓ, 1 second. సరే.
హలో చెప్పవే. సీనియర్, మిమ్మల్ని సీనియర్ అని కాకుండా పెళ్లి చేసుకుని నాకు నచ్చినట్టు పిలవాలని కోరిక. ఎప్పటి నుంచో మీకు ఈ మాట చెప్పాలనుకున్నాను, కానీ టైం కోసం వెయిట్ చేసి ఇన్ని రోజులు అయింది. ఇంక ఇప్పుడు కూడా చెప్పలేకపోతే ఇంక చెప్పలేనేమో అనిపించి ధైర్యం చాలక ఈ లెటర్ రాస్తున్నాను. యాక్చువల్లీ మీ ఫస్ట్ ఆటోగ్రాఫ్ నాకే రావాలని కోరుకున్నాను. ఈ లెటర్ని యాక్సెప్ట్ చేస్తే ఒక ఫ్యాన్గా ఆటోగ్రాఫ్ ఇచ్చి మీ బెటర్ హాఫ్గా యాక్సెప్ట్ చేయండి. ఐ లవ్ యూ సీనియర్. ఈ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకునే రోజు సీనియర్ రాలేదు. లాస్ట్ డే సీనియర్ రాకపోవడం, ఈ లెటర్ని తనకిచ్చే టైం రాకపోవడం మమ్మల్ని కలుసుకొని ఇంక దూరానికి చేర్చాయి. ఇంట్లో నాకు పెళ్లి అబ్బాబ్బా వర్షం అస్సలు తగ్గట్లేదు. ఛే, ఉత్తేజన బర్త్డే కూడా సరి చేయలేకపోయాం. ఫుడ్ డొనేట్ చేసి గొడుగులు పనిచేసి వచ్చేసాం. ఇంకేం చేయలేకపోయాం. ఆ కేక్ తీసి లోపల పెట్టు, రేపే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకేం చేయలేం. ఇంతకీ నువ్వు తిన్నావా? బిర్యానీ తెచ్చి నిద్రం తిందాం. ఉండు 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 డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఇంట్లో ఒక్కదానే ఉన్నామని వండలేక వచ్చేసా. ఇందాకటి నుండి నేను ఒక్కనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? చైత్ర, చైత్ర, అవును ఏదో సర్ప్రైజ్ అని మెసేజ్ చేసావు ఏంట? హాయ్.
హలో కిట్టు రా 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 బా సరే వస్తున్నాను. చిన్ని తీసుకెళ్ళి కార్లో పడుకోబెట్టు, ఇప్పుడు వస్తాను. సరే నేను బయలుదేరుతాను. అన్న కాసేపు ఉండేళ్ళొచ్చు కదన్నా, అందరికీ మీరు మా ఇంటికి వచ్చారని తెలియాలి కదా. అయ్యో యాక్చువల్లీ రేపు కేరళ వెళ్ళాలి, అందుకే. అవునా, సరే అన్న, మంచిది, వెళ్ళిరండి. సరే అన్నా అన్నా హ్మ్. ఒక సెల్ఫీ తీసుకుందామా? సరే నన్ను వెళ్ళించలేవు. ఆగాగు. చింటూ బాగా నచ్చేసినట్టున్నాడు మీకు. మీరు పిల్లలు ఇప్పుడప్పుడు వద్దనుకుంటున్నారా? దేనికైనా టైం రావాలి కదన్నా. టైం కోసం ఎదురు చూస్తుంటే బ్రతకలేనా? ఏదైనా స్టాండ్ తీసుకొని మూమెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరిగిపోవాలి. తప్పు ఒప్పు స్టాండ్ తీసుకో. మళ్ళీ ఫ్యూచర్లో అయ్యో అప్పుడే చేసిన బాగుంది అనుకోకూడదు, అప్పుడే చెప్పేసిన బాగుంది, అప్పుడే చేసేసిన బాగుంది అనుకుంటారు. సరే నేను వెళ్ళొస్తాను.